ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. శ్రీ పరాభవనామ సంవత్సరంలో గోచార ఫలితాల్లో భాగంగా ధనుస్సు రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ధనుస్సు రాశి వారికి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. రాజపూజ్య అవమానాల సంగతి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 14 ఆదాయం 11 ఖర్చుగా చెప్పబడుతోంది. అలాగే రాజపూజ్యం 5, అవమానం 6 పాళ్ళుగా చెప్పబడుతోంది. వీరికి విశేషమైనటువంటి యోగం ఏంటి తెలుసా? ప్రస్తుతానికి ఈ రాశి వారికి ఈ గురు యొక్క బలం ప్రస్తుతానికి చాలా బాగుంది. ఎందుకంటే సప్తమ కేంద్ర స్థానంలో గురుడు చాలా శుభయోగాన్ని కలిగిస్తున్నాడు. గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మీకు జూన్ వరకు ధనము, ఉద్యోగము, విద్యాలాభము, ఆర్థిక విషయాల వెసులుబాటు, గొప్ప వ్యక్తులతో పరిచయము, రైతులకి పంట లాభం, మొదటి పంట బ్రహ్మాండంగా ఉండడం, ఇవన్నీ రెండో పంట సామాన్యంగా చెప్పబడుతోంది. రైతులు పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, అలాగే రైతులు ఈ చెరుకు పంట, అలాగే మిర్చి, పత్తి, అలాగే బెల్లం కూడా తయారు చేసే బెల్లం కూడా లాభంగా ఉంటుంది. అలాగే పూల వ్యాపారం, చామంతి పూలు, అలాగే గులాబీ, పొద్దుతిరుగుడు పువ్వులు, అంటే పామాయిల్ సంబంధించినటువంటిది వ్యాపారం కోసం పొద్దుతిరుగుడు పువ్వులు, ఆ వ్యాపారం లాభాన్ని ఉంటుంది. అలాగే పెసరపప్పు అంటే పెసర్లు పండించడం, అలాగే ఉలవలు, అలాగే మినుములు, ఈ పంట వీరికి లాభాన్ని కలిగిస్తుంది. అలాగే రైతందరికీ మంచి శుభయోగాన్ని. ఇంకా మత్స్యకారులకు కూడా తప్పకుండా మీకు అనుకుంటే జూన్ వరకు అయితే చాలా టాప్లో ఉంది. మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెరువులకి జూన్ తర్వాత టాప్లో ఉంది. జూన్ తర్వాత నుంచి అక్టోబర్ వరకు ఉంటుంది మీకు నానాయాతన ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. అష్టమ గురుడు వీరిని చాలా ముప్పు తిప్పలు పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. 3 చెరువులు 6 చెరువులు నీళ్ళు తాగిస్తాడు. ఏదంటే నెల చెప్తారు, పలానా ఆయన చాలా గొప్పగా చెప్పాడు, ఆ భక్తి టీవీలో, ఈ భక్తి టీవీలో, భక్తి ఛానల్లో, ఇంకో ఛానల్లో చాలా బాగా చెప్పారు, మరి మీరేంటి ఇలా చెప్తారు, భయపెడుతున్నారు మీరు. నేనేం భయపెట్టాను? ధనుసు రాశి వారికి సప్తమ గురుడు యోగ కారకుడు, అర్ధాష్టమ శనిలో ఉన్నాడు శని. శని ఏం చేయలేకపోయినా తృతీయస్థ రాహు మంచివాడే, తర్వాత అక్కడ కేతు కొద్దిగా చెడ్డవాడైపోయాడు. ఇక్కడ 2 గ్రహాలు అనుకూలంగా ఉంటే 2 గ్రహాలు చెడ్డగా ఉన్నాయి. ఆ తర్వాత గురు భగవానుడు అష్టమంలోకి వెళ్తున్నాడు. ఇక్కడ అర్ధాష్టమ శని ములుతో కూర్చుతున్నాడు, ఇక్కడ అష్టమ గురుడు ములుతో కూర్చోబోతున్నాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన ప్రక్రియ చెప్పబడుతోంది. జూన్ వరకు బాగుందిగా. పంట లాభం, ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం, ఆరోగ్య లాభం, వస్తులాభం, వాహన యోగం, ఇల్లు లాభం, పొలము లాభం, స్థలము కొనుగోలు చేసే అవకాశం, గొప్ప వ్యక్తులతో పరిచయము, నూతన వ్యాపార లాభము, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి. మరి జూన్ నుంచి నష్టము, కష్టము, అవమానం, చికాకు, భార్యాభర్తల మధ్య ఇబ్బంది, అనవసర అక్రమ సంబంధాలు, లేనిపోయిన వ్యక్తులతో పరిచయాలు, అయిన వారిని కాదనుకోవడం, కాదన్న వారిని కాని వారిని అయిన వాళ్ళు అనుకోవడం, కుటుంబ రహస్యాలను బయటకు చెప్పడం, లేనిపోయిన విషయాలు అతిగా మాట్లాడడం, లేనిపోని బాధ్యత నెత్తికెత్తుకోవడం, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచాలు పుచ్చుకోవడం, పట్టుబడడం, ఇవన్నీ కూడా మీకు నష్టాన్ని, కష్టాన్ని కలిగిస్తాయిగా. మరి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలిగా. కార్తీక్ పనిగాడు, ఒక గంటకి ఫోన్ చేయను, నాకు తప్పకుండా ఫోన్ చేయను. అలాగే మరి స్వయం కృషితో మీరు 10కి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే ధనుసు రాశి వారికి ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే కుజుడి యొక్క ప్రభావం చాలా బలంగా ఉంది. ధనుసు రాశి వారికి వ్యయాధిపతి ఉన్నప్పటికీ కూడా సింహంలో ఉండడం వల్ల ప్రయోజనం బాగా ఉంటుంది. ఎందుకు? దశమ రాజ్యస్థానం అది, భాగ్యస్థానం అది. ఈ భాగ్యస్థానంలో కుజుడు ఉండడం వల్ల చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు వీరికి. ఎందుకంటే పంచమాధిపతి కదా. సహజంగా పంచమాధిపతి రాశి వారికి ఆ పంచమాధిపతి భాగ్యంలో ఉండడం అనేది విపరీతమైనటువంటి మనోధైర్యాన్ని కలిగిస్తుంది. పట్టుదల, కార్యసిద్ధి, వ్యవహార లాభం, వ్యాపార భాగస్వామితో జాగ్రత్తగా ఉండాలని తెలవడం, అనుకున్న పనులు పూర్తి చేసుకోవడం, సమయపాలన బాగుండడం. అంటే అందుకే అంటాను, ఈసారంతా కూడా గందరగోళమైన ఫలితాలే కనబడుతున్నాయి. ఇంక ఈ సంవత్సరం పర్లేదు, నెక్స్ట్ ఇయర్లో ఇంకా గందరగోళ ఫలితాలు. జాగ్రత్త మీరు. ప్లవనామ సంవత్సరంలో ఇంకా ఒక రకమైనటువంటి ఇబ్బందులే కనబడుతున్నాయి మాకు. ఎక్కడ ఏదో తెలియదు, ఏ మాసంలో ఏ గ్రహాలు మారుతున్నాయో తెలియదు. పంచగ్రహ కూటమి, షష్టగ్రహ కూటములు, అనేక రకాల వ్యక్తులు ఇంకా పుట్టగొడుగులాగా పుట్టుకొచ్చేస్తారు మీకు జ్యోతిష పండితులు. అదిగదిగో 2వ ఇంట 6 గ్రహాలు, అదిగదిగో 11 ఇంట 7 గ్రహాలు, ఇదంతా కూడా మీకు ప్రళయం, ఈ యొక్క 2016, 2026 నాశనం అని చెప్పేటువంటి డైలాగులతో మీ ముందుకు వచ్చేటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు.
ఈ పంచగ్రహ కూటమి షష్టగ్రహ కూటమి వల్ల అది తాత్కాలికమైనటువంటి 3 రోజుల ప్రమాదం అది. అంతప్ప దాని గురించి సంవత్సర ఫలితాలని మనం లెక్క పెట్టుకునేటువంటి అవకాశం లేదు. ఆ సమయంలో ఆ నెలలో ఆ 4 రోజులు మనకి ఇబ్బందో ప్లస్సో మైనసో జరిగే అవకాశం ఉంటుంది. ఆ విషయాన్ని గమనించుకోవాలి. అతి ప్రమాదం ఉందనుకో ఇప్పుడే చెప్తాం మేము. అతి ప్రమాదం అతి లాభం ఇప్పుడే చెప్తాము. కానీ తాత్కాలికమైన లాభాలు తాత్కాలికమైనటువంటి ప్రమాదాలు కాబట్టి దాని గురించి ఆ సమయంలో చెప్పితే మీకు ఈజీగా ఉంటుందని అప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాం. దాని గురించి పూర్తిగా దేశం నాశనం అవుతోంది, మన యొక్క మిలిటరీ వ్యవస్థ నాశనం అయిపోతుంది, భారతదేశం యుఎస్ ముందర మోకరిల్లుతుంది, ఇంకో దగ్గర దాకరిల్లుతుంది, ఇంకో దగ్గర పడుకుంటుంది. ఇవన్నీ కూడా మనకు అనవసరమా? జగల్లగ్నము వర్షలగ్న ప్రకారంగా యుద్ధం వస్తుందా రాదా, మనకి ఆర్థిక పరిస్థితి ఏమిటి, నాయకుల పరిస్థితి ఏమిటి తెలుసుకునే ప్రయత్నం ఉంటుంది. అంతే తప్ప తాత గుండుకి అవ్వ మోకాలకి ముడిపెడితేట మీరు ఆ సమయంలో జరిగే చిన్న చిన్న ఇబ్బందులు. ఇంకా గ్రహణం వస్తే ఈ గ్రహణం వల్ల మనకి ఈ ప్రమాదం వచ్చేసింది లేదు. ఏ గ్రహణం వల్ల ఇన్నేళ్ళు రాలేదు, ఏళ్ళు రాదు. ఆ రాశుల మీద ఉన్నటువంటి ప్రభావం వల్ల ఆ రాశుల వారు జాగ్రత్తగా ఉంటే చాలు. సరే, ప్రస్తుతాంశం ఈ రాశి వారికి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? ధనుస్సు రాశి వారికి మంచి వాక్చాతుర్యం ఉంటుంది, ధనలాభం ఉంటుంది, వస్తులాభం ఉంటుంది. అంటే విపరీతమైన రాజయోగం కూడా ఉంది. విపరీత లాభము, రాజయోగము, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్లో కలిసి రావడం, అనుకూలమైన ధనప్రాప్తి, వాహన యోగం, డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి రావడం, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్, చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి, పెట్రోలియం బేకరీ నూనె పదార్థాలకి, అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోనూ లాభాలు ఉన్నాయి. రాజకీయ రంగంలో అభివృద్ధి ఉంటుంది, సినిమా రంగంలో లాభాలు ఉన్నాయి, దర్శక నిర్మాతలకి, నటులకి, కళాకారుల క్రీడకు లాభాలు ఉన్నాయి, బుల్లితెర నటులకి అవకాశాలు బోలెడు వస్తున్నాయి. అర్ధాష్టమ శని ప్రభావం ఉన్న రాహు యోగకారకుడేగా, అలాగే కుజుడు కూడా యోగకారకుడు అవుతున్నాడుగా, అలాగే గురుడు కొంతవరకు ప్రయోజనాన్ని కలిగిస్తున్నాడుగా. ప్రస్తుతానికి భాగ్యంలో ఉన్నాడు, సప్తమంలో ఉన్నాడు, తర్వాత అష్టమంలోకి వస్తాడు, ఆ తదుపరి భాగ్యంలోకి వెళ్తాడుగా. భాగ్యస్థ గురుడు మీకు శుభయోగాన్ని కలిగిస్తాడుగా, గౌరవం, ఆనందాన్ని, ఆత్మాభిమానాన్ని, రైతులకి పంట లాభాన్ని కలిగించే అవకాశం ఉంటుందిగా. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల ధనప్రాప్తి ఉంది. జూన్ వరకు నిస్సందేహంగా హాయిగా పెట్టుబడి పెట్టుకోండి. తర్వాత 5 మాసాలు ఆపండి, ఆ తర్వాత మళ్ళీ పెట్టుబడి పెట్టండి, లాభాలు పొందుకుంటారు. దీర్ఘకాలికమైన పెట్టుబడి మీకు లాభాన్ని కలిగిస్తుంది. అనుకూలవంతమైన శుభయోగాలు కనబడుతున్నాయి. మిశ్రమ ఫలితాలు ఏం లేవు. వీరికి మంచి 70% పాజిటివ్ ఫలితాలు కనబడుతున్నాయి. వ్యవహార లాభం, విద్యా లాభం, ఉద్యోగ లాభం, ప్రమోషన్, ఇంక్రిమెంటు, పోటీ పరీక్షలో విజయం సాధించే అవకాశం, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ పరీక్షల్లో విజయం ఖాయం. అయితే కుటుంబంలో చిన్న చిన్న విషయాల గురించి అతిగా స్పందించడం, కుటుంబ రహస్యాలు బయటికి వెల్లడించడం, ఇవి కొంత ప్రమాదాన్ని కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో బయటికి చెప్పాలి. రోగం రట్టు, ఇంటి గుట్టు ఉండాలి. అక్కడ ఇంటి విషయాలన్నీ గుట్టుగా ఉండాలి, రోగం అనేది రట్టుగా ఉండాలి. కాబట్టి తప్పకుండా ఆరోగ్య విషయాన్ని బయట పెట్టుకొని వైద్య సేవ తప్పకుండా తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. కాస్త ఈ కిడ్నీ సంబంధమైనటువంటి అనారోగ్యం సూచిస్తోంది. తక్కువ మామూలుగా దాన్ని కొద్దిగా జాగ్రత్త చూయించుకొని ముందే తగిన జాగ్రత్తలు తీసుకుంటే తప్పకుండా సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యే అవకాశాలు బలంగా ఉంటాయి. అయితే మీకు ధన వ్యయం ఉంటుంది ఎక్కువగా, ఆదాయం బాగానే ఉంటుంది, ధన వ్యయం కూడా ఎక్కువ కనబడుతుంది. కాబట్టి విలువైనటువంటి వస్తువులు, పొలం, ముస్తలం లాంటివి కొనుగోలు చేస్తారు. కాబట్టి కొంతవరకు అది ప్రయోజనాన్ని కలిగించే అవకాశాలు ఉంటాయి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభాలు, రైతన్నలకి మంచి పంట లాభం ఉంటుంది. ఇక వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ఆనందాది శుభ ప్రయోజనాలు పొందుకునే అవకాశం చెప్పబడుతోంది. తప్పకుండా శ్రీ పరాభవన సంవత్సరంలో విదేశీయానం ఉంది, విద్యాలాభం ఉంది, ఉద్యోగ లాభం ఉంది, ఆత్మస్థైర్యం ఉంది. అలాగే సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళాములకి లాభం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ లాభాలు, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. వివాదాలు తగిలే అవకాశం ఉంది, వివాదాన్ని పోగొట్టుకునేటువంటి అవకాశం ఉంది. కాస్త జాగ్రత్తగా జూన్ వరకు లాభాలు ఉన్నాయి. కాబట్టి ప్రశాంతంగా ఉండగలిగితే, భగవద్గీత పారాయణం చేసుకోగలిగితే అత్యుత్తమైనటువంటి శుభయోగాలు పొందుకుంటారు. భగవద్గీతలో 9 నుంచి 18 అధ్యాయాలు చదవండి, చాలా మంచి ప్రయోజనాన్ని. గురు దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణం చేసుకోండి, అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉంటూ, తల్లిదండ్రుల మాట వింటూ, విద్యపైనే ఫోకస్ చేస్తూ, ఉద్యోగంలో ఒత్తిడి ఎదుర్కొంటూ, తప్పకుండా జాగ్రత్తలు పడుతూ, ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నం చేయకుండా, విదేశాలకు వెళ్ళే విషయంలో జూన్ లోపల కానీ లేదా నవంబర్, డిసెంబర్లో కానీ ప్రయత్నం చేస్తే తప్పకుండా విదేశాన్ని ఉంటుంది. విదేశాల్లో స్థిర నివాసం, గ్రీన్ కార్డ్ PR పొందుకునేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. బట్ స్వదేశానికి వచ్చి విదేశాలు వెళ్ళగలిగే వీసా సౌలభ్యం మీకు లేదు అన్న విషయాన్ని గమనించుకొని ఉంటే అక్కడే ఉండండి 2 ఏళ్ళు, లేదా ఇక్కడే ఉండి తర్వాత ప్రయత్నం చేయండి. ఏదేమైనా
తప్పకుండా మీకు ఆనందకరమైన శుభయోగాలు, వస్తు వాహన విద్యా ఉద్యోగ కుటుంబ సౌఖ్య సంతాన యోగం, కుటుంబ తగాద నుంచి బయటపడడం, ఆస్తి పంపక లాభాలు పొందుకోవడం, గొప్ప విద్యుల పరిచయం, వ్యాపార పరంగా అభివృద్ధి పొందుకోవడం లాంటివన్నీ కూడా ఈ సంవత్సరం ఉన్నాయి. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా మీకు అష్టైశ్వర్య ఆనంద యోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేదిన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.